తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని సూచించింది. గత 2 రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మేఘావృతమైంది. ఉదయం వరకు ఎండ తీవ్రత కనిపించినప్పటికీ మధ్యాహ్నానికి ఆకాశాన్ని నల్లటి మబ్బులు కమ్మేశాయి. నగరంలో పలుచోట్ల చీకటి వాతావరణం నెలకొంది. ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఏరియాల్లో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమ కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి ఉన్నటువంటి వాతావరణం అంతా మారిపోయింది. గత 2 రోజులుగా కూడా చూసుకుంటూ ఉన్నాము. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంది, అలాగే వేసవికాలం కూడా మొదలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంత వరకు నమోదయ్యే అవకాశం ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మధ్యాహ్నం ఉన్నట్టు నుండి కూడా నగరంలో వాతావరణం మారిపోయింది. దీనికి గల కారణాలేంటి? మనకి ఫిబ్రవరి నెల ట్రాన్సిషన్ మంత్, మనకి శీతాకాలం నుంచి మనం మార్చ్, ఏప్రిల్, మే నెలలో మనకి వేసవికాలం ప్రారంభమవుతుంది. అయితే ఫిబ్రవరి నెలలో మనకి గ్రాడ్యువల్గా ఈ లో టెంపరేచర్స్ నుంచి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభిస్తాయి. మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లు 2 కూడా. అలాగే మనకి ఈ ఫిబ్రవరి 2nd వీక్ నుంచి అప్పటి వరకు మనకి 28 నుంచి 30 డిగ్రీలు ఉన్న మ్యాక్సిమం టెంపరేచర్లు 2nd వీక్ నుంచి 3rd వీక్ వచ్చేటప్పటికి మనకి 30 నుంచి 36 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో చేరుకున్నాయి. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా ఈసారి మనకి లోయెస్ట్ ఈవెన్ సింగిల్ డిజిట్ టెంపరేచర్లు కూడా వచ్చాయి. ఆ స్థాయి నుంచి ప్రస్తుతం మనకి లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి 17 నుంచి 23 డిగ్రీల వరకు చేరుకున్నాయి. సో ఇట్లా టెంపరేచర్లు పెరిగినప్పుడు మనకి వివిధ ప్రాంతాల మధ్య ఉన్న టెంపరేచర్ వ్యత్యాసాల వల్ల ఉపరితల వాతావరణంలో సైక్లోనిక్ సర్క్యులేషన్స్, ఉపరితల ఆవర్తనాలు, అలాగే ద్రోణులు ఇటువంటివి ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ సముద్ర ప్రాంతం నుంచి తేమగాలులు అనేవి భూభాగం మీదకి ప్రవేశిస్తాయి. ఇలా ప్రవేశించినప్పుడు ఆల్రెడీ వేడిమి ఉన్న దగ్గర సాయంత్రం వేళల్లో మధ్యాహ్నం తర్వాత మనకి ఇలా చిన్నపాటి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణం మనకు గత 4 రోజుల నుంచి ఉంది. మనకి మొన్న చూసుకున్నట్టయితే రాష్ట్రంలో సుమారు 22 జిల్లాల్లో మనకి ఉరుములు, మెరుపులు, జల్లులు పడటం జరిగింది. 5 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కూడా రికార్డ్ అయింది. నిన్న కూడా ఒక 7-8 జిల్లాల్లో మనకి ఇంచుమించు 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడింది. అయితే నిన్నటి వరకు మనకి ఈ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఉంది. దీనివల్ల కూడా మనకి తేమగాళ్ళు అనేవి ప్రవేశించినాయి. అయితే ప్రస్తుతం మనకి టెంపరేచర్లు ఇంకా 30 నుంచి 34 డిగ్రీలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణకి పశ్చిమ దిక్కులో ప్రస్తుతం ఒక ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతోంది. మనకి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ద్రోణి కొనసాగుతోంది. దీనివల్ల అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి కూడా కొంత తేమగాళ్ళు రావడం వల్ల మనకి వేడిమి ఉన్న దగ్గర కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఈరోజు, రేపు కూడా ఉందండి. సో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా అంటే సివియర్ ఏమైనా రైన్ ఉండే అవకాశం ఉందా? నార్మల్ రైనే ఉంటుందా? ఇప్పుడు జస్ట్ మోడరేట్ రెయిన్ అండి, హెవీ రెయిన్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇప్పుడున్న టెంపరేచర్లకి మనకి 30-34 డిగ్రీల స్థాయిలో ఈ క్యూములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడటం అంటూ ఉండదు. కొద్దిపాటి జల్లులు పట్టడం మటుకే ఉంటుంది. సో ప్రస్తుతం మనకి లైట్ నుంచి మోడరేట్ రెయిన్, అంతే 3 నుంచి 4 సెంటీమీటర్ల మించి పెద్దగా రెయిన్ఫాల్ ఉండే అవకాశం లేదు. కొద్ది చోట్ల జస్ట్ డ్రిజిల్ ఆర్ వెరీ లైట్ రెయిన్ ఇట్లానే ఉండే అవకాశం ఉంది. సో ఇక దీని తర్వాత వేసవికాలం కూడా స్టార్ట్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి ఈ రాబోయే మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఓవరాల్గా కంట్రీ వైజ్గా కూడా అసలు ఈ సీజన్లో టెంపరేచర్లు ఎట్లా ఉంటాయి, గత సీజన్ కంటే ఎక్కువ, తక్కువ, నార్మల్ కంటే ఎక్కువ, ఈ అనాలిసిస్ అంతా మనకి కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో జరుగుతుంది. దానికి సంబంధించిన మనకి ఈ బులెటిన్ అనేది ఈ నెల 28వ తారీఖున డీజీ మెటీరియాలజీ రిలీజ్ చేస్తారు. తర్వాత మనం 1 మార్చి రోజు మన తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంటుందన్నది మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. వేసవికాలం మొదలవుతున్నప్పుడు ఈ గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా
తేమ శాతం ఎక్కువగా ఉండడం కారణంగానే ఆ వర్షాలు పడతాయని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 43-44 డిగ్రీల ఎప్పుడైతే ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటాయో అటువంటి క్యూములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఏర్పడడం, వర్షాలు పడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వేసవికాలం మొదలవుతున్న నేపథ్యంలో అప్ అండ్ డౌన్స్ టెంపరేచర్స్ కారణంగానే ఈ మాయిశ్చర్ పెరిగి వర్షపాతం నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.